దేవుడు యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలను మనం చూసుకున్నాం కదా. 6వ మాటగా ఏం చూసుకున్నాం? సమాప్తం అని. అంటే సమాప్తం అయిపోయిందే. ఇంకేడో మాట ఏం పలికినాడు దేవుడు? ఇంకంతా అయిపోయినాక ఇంకేం పలకాలి ఇంకా దేవుడు? మనం 7వ మాట ముఖ్యమైనది. అంటే మా అక్క ఇప్పుడు చెప్పింది, ఎవరైతే చనిపోయేటప్పుడు ఏం చేస్తారు? ముఖ్యమైన మాట చెప్తారని చెప్పింది. అదేవిధంగా 6 మాటలు ముఖ్యమే, బట్ 7వ మాట ముఖ్యంగా దేవుడు పలికిన మాట శిలువలో మనం చూసుకుందాం. శిలువలో 7వ మాట పలికిన మాటని మనం చూసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వాక్యం ఒకసారి చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. హల్లెలూయా. లూకా సువార్తలో మనం చూసుకున్నాం, ఏం చేశాడంటే దేవుడు ఆత్మని అప్పగించుకొనిచున్నాడంట. అంటే ముఖ్యంగా మనము శారీరకంగా మనము ఆదాం నుంచి వచ్చిన ప్రతీదీ కూడా దేవుడు సమాప్తం చేశాడు 6వ మాటగా. ఇప్పుడు 7వ మాట ఏం చెప్తున్నాడంటే మన ఆత్మని, అంటే ఇప్పుడు మనం నిన్న చూసాం, బాప్తీసం తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? వారిలో ఉన్న పాత ఆత్మను తీసివేసి కొత్త ఆత్మని వారు పొంది ఉన్నారు. అదేవిధంగా 6 మాటల్లో దేవుడు పాత ఆత్మని తీసేసి 7వ మాటగా మన ఆత్మని మనం దేవునికి అప్పగించుకోవాలనేసి దేవుడు సెలవిస్తున్నాడు. పాత నిబంధనలో చూసుకున్నట్టయితే కీర్తనల అధ్యాయం 31వ అధ్యాయం 5వ వాక్యం చూసుకున్నట్టయితే, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవ, నన్ను విమోచించిన వాడవు నీవే. హల్లెలూయా. ఇక్కడ మనం పాత నిబంధనలో కూడా చూసుకున్నట్టయితే పాత నిబంధనలో అప్పుడే దేవుడు రాసి ఉంచాడు ప్రవచనాల ద్వారా. ఏమని? దేవుడు ఆల్రెడీ తన ఆత్మని అప్పగించుకుంటాడు. ఎవరికి? దేవునికి అప్పగించుకుంటాడు అనేసి యేసుప్రభు అని ఇక్కడ పాత నిబంధనలో కూడా మనకి రాయబడి ఉంది. మనము ఇప్పుడు ఏం చూసుకున్నామంటే మన ఆత్మని మనం ఎవరికి అప్పగించుకోవాలి అనేసి ముఖ్యంగా మనం చూసుకుందాం. యేసుక్రీస్తు ఈ పని చేయకోకుంటే, అంటే ఆత్మను అప్పగించుకున్నాక ఏం చేశాడు? ఆయన ప్రాణాన్ని విడిచాడు. ఆయన ప్రాణం విడిచకపోతే ఈ శిలువలో జరిగిన ప్రతి దానికి కూడా వ్యర్థమే అయ్యేది. ప్రాణం విడిచాడు కాబట్టి మనం ఈరోజు ఇలా జీవించగలుగుతున్నాం. హల్లెలూయా. కనుక ఆయన ప్రాణాన్ని విడిచాడు కనుక మనము ఎలా జీవించాలి ఈ లోకంలో? ఈ జీవితం అంటే ఈ లోకం ఎలా అయిపోయిందంటే మనం చూసుకున్నట్టయితే తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 తిమోతిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యం చూసుకున్నట్టయితే, వారిలో హుమయోనయును అలెగ్జాంద్రను ఉన్నారు. వీరు దూషింపబడుక శిక్షింపబడుట వీరికి సాతానునకు అప్పగించితిరి. హల్లెలూయా. అది వాక్యం నాకు సరిగ్గా చదివేకి రాలేమనుకోదు, మళ్ళీ చదవండి ఇంకొకసారి. అది మనం చూసుకున్నట్టయితే వారు దేవుని ద్వారా అప్పగించబడ్డారంట. హల్లెలూయా. సాతానికి అప్పగింపబడ్డారు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యం చూసుకున్నట్టయితే, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. హల్లెలూయా. అంటే దేవుడు అప్పగిస్తాడా? మనం ఇంతకుముందు వాక్యంలో కూడా చూసుకున్నాం, ఈ వాక్యంలో కూడా చూసుకున్నాం. దేవుడు అప్పగిస్తాడు మన హృదయం, అంటే మన ఆత్మని దేవుడు సాతానికి అప్పగిస్తాడా? ఎప్పుడు అప్పగియడు. ఎందుకంటే దేవుడు నిజమైన దేవుడు, నిజమైన రక్ష. ఆయన శిలువలో ఇంత ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. మన కోసం తన రక్తాన్ని కార్చి శిలువలో ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. కనుక మన ఆత్మని మనమే అప్పగించుకోవాలి. ఎవరికి అప్పగించుకోవాలి? దేవుడైతే, యేసుక్రీస్తు అయితే దేవునికి అప్పగించుకున్నాడు. మన ఆత్మను మనం ఎవరికి అప్పగించుకుంటున్నాం అనేది ముఖ్యంగా మనం ఇప్పుడు చూసుకుందాము. మనము దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యం ఒకసారి చదువుతారు ఎవరు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యం. నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. మనం ఒక చిన్న 2 పాయింట్స్ చూసుకుందాం. ఇది ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యం చూసుకున్నట్టయితే, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో, అంటే
మన దైవజనుడి ద్వారా, అంటే మనం వాక్యం ద్వారా మనం ఎప్పుడు కానీ మనం ఏం తప్పు చేసినా, ఏం పాపం చేసినా, ఏది దాంట్లో పడినా కూడా మనం వాక్యం ద్వారా మనము కట్టబడతాం. అంటే మన దైవజనుల ద్వారా, అంటే మన దేవుని ద్వారా దైవజనుడిని మనం పెట్టాడు. ఆ దైవజనుడి ద్వారా మనం ఎప్పుడూ కానీ తప్పిపోకుండా మనం సరైన మార్గంలో ఎలాగ నడచాలి, ఎలా జీవించాలి, ఎలా ఈ లోకంలో బ్రతకాలి, అంటే ఈ నీచపు జీవితం ఎలా ఉంది, అంటే ఈ లోకంలో ఎలా ఉన్నారంటే కామ, క్రోధన, కుళ్ళు, కుతంత్రం, గర్వం, ద్వేషం, కోపము, వీటన్నిటి ద్వారా నింపబడి ఉన్నారు. అలాంటి దాన్ని తీసివేయడానికే మన దేవుడు మనల్ని ఇలా హల్లెలూయా. అలాగా మన పాపాలన్నింటినీ, మనలో ఉన్న ప్రతిదీ తీసివేసి మన దైవజన్ ద్వారా మనల్ని సరిచేసి మన ఆత్మని మన దేవుని దగ్గరికి చేర్చాలనేదే దేవుని కోరిక. కనుక తన ఆత్మని ఎలాగైతే యేసు ప్రభు ఆత్మని దేవునికి అప్పగించుకున్నాడో మన ఆత్మను కూడా మనం అప్పగించుకోవాలనేసే దేవుడు సిలువలో 7వ మాట పలికాడు. హల్లెలూయా. అలాగే రెండో చూసుకున్నట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం ఒకసారి చదువుతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. హల్లెలూయా. ఏం చేశాడంట? క్రీస్తు మనల్ని, అంటే పరిమళ వాసనగా, అంటే పరిమళ వాసన అంటే ఏమి అంటే ఇలాంటివి, ఇవన్నీ లోక ఆశల్లో పడుకోకుండా, ఈ లోకానుసారంగా జీవించుకోకుండా ప్రతి దాని నుంచి మనల్ని విడిపించాలనేసే దేవుడు మనల్ని పరిమళ వాసనగా చేసి ఇక్కడి నుంచి మనల్ని పరలోకానికి చేర్చాలనేసే దేవుని ఆశ, దేవుని కోరిక. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్, అంటే మనం ఈ లోకంలో ఎలా జీవిస్తామంటే ఏదైనా ప్రేమించాలంటే మనం ప్రేమించలేకుంటాం. ఎవరైనా మనకి ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని ప్రేమించలేకుంటాం. మనం ఒక టెస్టిమోనీ చూసుకుందాం. పాల్ ఎంగిచో గురించి చూసుకున్నట్టయితే 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు జపాన్ వాళ్ళు సౌత్ కొరియా మీద యుద్ధం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే సౌత్ కొరియాని బాగా ఇబ్బందులు పెడతారు. దాంట్లో పాల్ ఎంగిచో వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉంటారనమాట. అంటే ఆ ఇబ్బందులు పడిన దాంట్లో 2వ యుద్ధం ప్రపంచం జరిగినప్పుడు ఆ యుద్ధంలో బాధల్లో వాళ్ళు కూడా ఉన్నారు, ఎంతో బాధపడ్డారనమాట. అది పాల్ ఎంగిచో కూడా తెలుసు. ఆ బాధని ఆయన అలాగే పెట్టుకున్నాడు. ఏమనేసి అంటే నాకు జపాన్ వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు మా వాళ్ళని అనేసి చాలా బాధపడ్డాడు అనమాట. ఎప్పుడైతే పాల్ ఎంగిచో గారు దేవుని తెలుసుకొని దేవుని సువార్తని ప్రకటించాలనేసి ఒక దేవుని పరిచారకుడు కూడా పరిచారకుగా బాగా హెవీ అయిపోయాడు. ఆయన ఎప్పుడైతే వెళ్ళి సువార్త ప్రకటించాలనేసి జపాన్కి ఆయన ఎప్పుడు ప్రార్థించాడు అంటే ఏమనంటే, నేను ఎక్కడికైనా వెళ్ళి సువార్త ప్రకటిస్తాను కానీ జపాన్కి మాత్రం వెళ్ళాలనేసి నిర్ణయించుకున్నాడంట. అలా ప్రార్థించేటప్పుడు దేవుని వాక్యం ద్వారా ఆయన ఒకసారి జపాన్కి వెళ్ళాల్సి వచ్చిందంట. జపాన్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది దైవజనులు అంతా చాలామంది ఏదో మీటింగ్ కోసం వెళ్ళాడు. అక్కడ వాక్యం చెప్పాలా అనేసి వెళ్ళారనమాట. ఆయన అనుకున్నాడు మనసులో, నేను ఈరోజు వాక్యం చెప్పను, వీళ్ళ మీద నాకు ద్వేషం ఉంది, కోపం ఉంది అనేసి ఉన్నాడనమాట. అలా ఉన్నప్పుడు ఎప్పుడైతే అలా నిలబడి ఇట్లా పైకి వచ్చి నిలబడి అందరినీ చూడంగానే ఒకటి గుర్తొచ్చిందంట ఆయనకి. ఏం గుర్తొచ్చిందంటే సిలువలో యేసు ప్రభు చేసిన కార్యాలు గుర్తొచ్చాయంట. ఆయన మన కోసం ముళ్ళకీటం ధరించాడు, అలాగే సిలువలో మన కోసం రక్తం కార్చాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు. అదంతా చూసి తనకెంతో బాధ అనిపించేసి ఏడ్చేశాడంట. అక్కడికక్కడే ఏడ్చి వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాడంట. సారీ అండి, నేను ఇలా అనుకున్నాను కానీ ఇంకెప్పుడు నేను అలా చేయను అనేసి అక్కడక్కడ నిర్ణయం తీసుకొని అప్పుడు దాని ద్వారా దేవుడు ఆయన ఎంతో దీవించి ఆశీర్వాదకరంగా ఆయన ఎంతోమందికి, అంటే దాదాపు నాకు తెలిసి కొరియా అంతా మొత్తం క్రిస్టియన్స్గా మారింది. దేనివల్ల అంటే ఆయన పాల్ ఎంగిచో వల్లే దేవుని ద్వారా కట్టబడ్డారు వాళ్ళంతా. ఆ విధంగా ఆయన క్షమాపణ పొందాడు. అదే విధంగా మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడూ కానీ మనలో ఏది ద్వేషం కానీ కుళ్ళు కుతంత్రం పెట్టుకోకుండా మన పాపాలని ఎప్పుడైతే దేవుడు మనల్ని కడిగాడో అదే విధంగా మనలో ఉన్న ప్రతీదీ మనం కడుక్కొని మన దైవజనం ద్వారా వాక్యం ద్వారా మనల్ని కడుక్కొని మనల్ని ఎప్పుడైతే మనం
మనం దీవించబడతామో మనం పరలోకం చేర్చబడతాం. అదే విధంగా దేవుడు మనకి 7వ మాటగా ఏం సెలవిస్తున్నాడంటే, తన ఆత్మను ఎప్పుడైతే దేవునికి అప్పగించుకున్నాడో మన ఆత్మను కూడా మనం ఎలా అప్పగించుకుంటామో, మనం ఈ దేశంలో అంటే ఈ ప్రపంచంలో మనం ఎలాగ మనము దీవించబడతాము, మనం ఇతరులకు కూడా దీవించబడలాగున ఉంటాం. హల్లెలూయా. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించునుగాక.